హాయ్. డైరెక్ట్‌గా మ్యాటర్‌లోకి వచ్చేద్దాం. మళ్ళీ మరో ఇండస్ట్రీ వ్యక్తి సీఎం గారి పేరు మర్చిపోయారు. తెలంగాణ ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోయారు. ఇవాళ జరిగిన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి గారి పేరు కిరణ్ కుమార్ రెడ్డి గారు అని చెప్పేశారు. ఎవరంటే బాలాదిత్య. ఈయనేంటి అంటే స్టేజ్ మీద ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పారనమాట. యాక్చువల్గా వీళ్ళకి మరి తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా తెలియదు కానీ, అంటే ఒక స్టేట్ సీఎంని మర్చిపోవడం అంత మంచి విషయం అయితే కాదు. కరెక్ట్ కానే కాదు. తెలంగాణ రాష్ట్ర రేవంత్ రెడ్డి గారు అన్న విషయాన్ని కూడా మర్చిపోయి వీళ్ళు యాంకర్గా చేయడం అనేది ఒక రకమైన బ్యాడే. మనం ప్రతి విషయాన్ని ఇక్కడి నుంచి మనం 3 యాంగిల్లో మాట్లాడుకుందాం. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్, ఒకటి జనరల్ ఆడియన్స్ ఎలా మాట్లాడతాడో ఆ వేలో మాట్లాడదాం. ఫస్ట్ పాజిటివ్ మాట్లాడదాం. చాలా రోజులుగా ఇండస్ట్రీకో లేకపోతే ఇలాంటి సభలకో దూరంగా ఉండడం వల్ల సడన్గా తను యాంకరింగ్ చేస్తూ అలాంటి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అతనికి ఏంటి అంటే చాలా రోజుల గ్యాప్తో ఒక పెద్ద సభని హోస్ట్ చేస్తున్నప్పుడు ఒక టెన్షన్ తెలియకుండానే ఉంటుంది కదా, ఆ టెన్షన్ వల్ల ఇలా జరిగే అవకాశం ఉంటుంది. దానివల్లే తను కిరణ్ కుమార్ రెడ్డి గారు అనగానే జనం అందరు గట్టిగా ఏ అని అరవగానే మళ్ళీ తను తల మీద చేయి పెట్టుకుని అరే చాలా పెద్ద మిస్టేక్ జరిగిపోయింది అని ఫీల్ అయ్యి ఆ తర్వాత అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చి సారీ శ్రీ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అని చెప్పాడు అనమాట. ఇది పాజిటివ్. సెకండ్ థింగ్ వచ్చి నెగిటివ్ని ఎలా చూడాలంటే, ఇప్పుడు ఆయన ఇండస్ట్రీ నుంచి చాలా రోజులుగా చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు జనాలందరూ ఆల్మోస్ట్ మరిచిపోయారనే చెప్పాలి. ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ అయినప్పుడు ఏంటి, సడన్గా ఒక లుక్ పడద్ది, తెలియకుండానే పడద్ది. అరే ఇదేంట్రా అలా ఎలా మర్చిపోతారు, ఒక స్టేట్ సీఎం పేరు ఎలా మర్చిపోతారు అనే డిస్కషన్ ఉంటుంది కదా. ఆ డిస్కషన్లో అతని పేరు వస్తుంది కదా. ఓకే, బాలాదిత్య అనే వ్యక్తి ఇలా ఒక సీఎం గారి పేరు మర్చిపోయారు. సో ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు వెంటనే 2 జరిగాయి. ఒకటి అల్లు అర్జున్ గారు, రెండవది బాలాదిత్య గారు. అంటే అప్పటి వరకు లేని ఒక లుక్ క్రియేట్ అయింది చూడండి. అది క్రియేట్ చేసుకోవడం కోసం కూడా ఇలా చేసి ఉండొచ్చు. ఇది నెగిటివ్ థింకింగ్. ఇందాక చెప్పింది పాజిటివ్ థింకింగ్. జనరల్ ఆడియన్స్ ఏది ఏమన్నా కానీ ఇలా చేయడం పచ్చి తప్పు. 1కి 4 సార్లు హోస్ట్గా చేస్తున్నప్పుడు ఆ విషయం మీద ఒక అవగాహన ఉండాలి. ఉన్న తర్వాతే వాళ్ళు అక్కడికి వచ్చి యాంకరింగ్ చేస్తే బాగుంటుంది అనేది కామన్ ఆడియన్స్. ఇలాంటి మళ్ళీ జరిగిందనుకోండి, ఇండస్ట్రీ మీద ఒక బ్యాడ్ థింకింగ్ స్టార్ట్ అవుద్ది. అది అందరికీ మంచిది కాదు. ఎందుకు మంచిది కాదంటే, అరే ఒక స్టేట్లో ఉన్న సీఎంని మీరు పేరు గుర్తుగా పెట్టుకోకుండా ఉంటే ఒక రకంగా అవమానించడమే కదా. సో ఫ్యూచర్లో అయినా ఇది రిపీట్ కాకుండా చూసుకుంటే అందరికీ మంచిది. మీరేమంటారో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కామెంట్ చేయండి. మనం ఇలాగే ప్రతి విషయాన్ని ఇక నుంచి 3 యాంగిల్లో చూద్దాం, 3 యాంగిల్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.